ప్రైజ్ ది లార్డ్. ఒక తల్లి తన డైరీలో వ్రాసుకున్న తన ఆవేదన. అరకుర చదువు, ఏమి తెలియని వయసులో పెళ్ళయి తర్వాత భర్త వేధింపులు, 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలతో సహా భర్త ఇంటి నుండి బయటకు గెంటివేయబడ్డ ఒక అభాగ్యురాలు. పిల్లల్ని పెంచుకోవడానికి మరో గత్యంతరం లేక గల్ఫ్ బాట పట్టి 20 సంవత్సరాలు ఆ ఎడారి దేశంలో ఎట్టి చాకిరి. ఇది నా జీవితం. ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. నా పిల్లలు నాలాగా కష్టపడకూడదు, గొప్ప ప్రయోజకులు అవ్వాలి అని అనుకునేదాన్ని. నిజంగానే ప్రయోజకులయ్యారు. ఎంతలా అంటే నేను కట్టిన ఇంటి నుండి నన్నే బయటకు గెంటేసే అంత. ఇప్పుడు నాకు ఉండడానికి ఇల్లు లేదు, 2 పూటల తినడానికి తిండి లేదు, మందులు కొనుక్కోవడానికి డబ్బులు లేవు. నీకంటూ కొంత దాచుకో అని ఆ రోజుల్లో చాలామంది చెప్పినా సరే, పిల్లలకు తెలియకుండా దాచుకోవడం అది నా స్వార్థం అవుతుందని అనేదాన్ని. నాలాగా ఎవరి జీవితం అవ్వకూడదు. ప్లీజ్ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చీకటిలో కూడా నీ నీడ నిన్ను ఒంటరిగా వదిలేస్తుంది. స్వార్థంతో నిండిపోయిన ఈ మనుషులు నిన్ను ఒంటరిగా వదిలేయరు అని నమ్మితే అది నీ తప్పే అవుతుంది.